కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఓ రాజా, కార్తీక మహత్యమును వినుము. విన్నంతనే మనోవాక్యము వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసవాస నివాసియగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానము గాని దానము గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము, ఈ 6ను ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తగ నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6 దేనినైనను ఆచరించిన ఎడల 8 యుగములు నరకమందు కుంభీపాక నరకములోను రౌరవ నరకములోను బాధలనుందుదురు. కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివును పూజించినట్లయినా శివలేకంబనుందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూది వలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమునందొక కథ గలదు, చెప్పెద వినుము. ఇది విన్నువారికి చెప్పువారికి పాపనాశనమగును. కాశ్మీర దేశమునందొక పురోహితుని కూతురు స్వతంత నిష్ఠూరి అనొక స్త్రీ కలదు. అతి చక్కని రూపంతో మంచి యవ్వనముతో కూడియుండి తల దువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారిణి అయి ఉండెడిది. ఈమె దుర్గుణములను చూచి తల్లిదండ్రులను అత్తమామలను ఆమెను విడిచెరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడను, సదాచారవంతుడను, సమస్త భూతములందు దయగలవాడను, అనేక తీర్థములు సేవించినవాడను, అబద్ధమాడనివాడను, నిరంతరము దయగలవాడను భర్త. ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమె చేత దెబ్బలు తినుచును. గృహస్థ ధర్మమందుండెడు కోరిక చేత భార్యను విడవలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు. వేదాంగ పారాంగుడనబడు ఈ మిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామము గలదు. భార్య అయిన మిత్రశర్మయు సంభోగ వాంఛ చేత ఆమె యందు రాగముతో నుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది గాన నీ భర్తను చంపమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవము వీపు మీద వేసుకుని తీసుకుపోయి పాడునూతిలో పడవేశెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ శంకర కారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండెడిది. అంతేకాదు భర్త యందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణులను భంగపరిచి వారితో భోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయ్యుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వు చేతగాని, కపటము చేతగాని విష్ణు పాదార విందమును ధ్యానించలేదు, హరికథను వినను లేదు. ఇటుండగానే ఆమెకు యవ్వనము పోయి ముసలితనం వచ్చినది.
తరువాత వ్రణవ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత జారులందరూ రూపవతులు మదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనుంది ఆ వ్రణవ్యాధి తోడనే మృతి నొందెను. తరువాత భయంకరులైన యమదూతల వచ్చి అకర్కసమును పాశముల చేత కట్టి యముని కడకు తీసుకుపోయి యమునకు అప్పగించిరి. యముడు దానిని చూచి కోపము చేత కళ్ళెర్రజేసి, దీనిని భయంకరమగు ముళ్లతో గూడినదియు ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములు చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించమనిరి. ఆమె పాదములు రెండూ పట్టుకొని గిరగిరా త్రిప్పి రాతి మీద కొట్టిరి. రక్తము కాచి త్రాగించిరి. సీసము కాచి రెండు చెవులలో పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలను గురిచేసిరి. ఆ కర్కస ఇట్లు తన పితృపితామహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వం 10 తరముల తర్వాత 10 తరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలను పొంది తరువాత భూమి యందు జన్మించెను. భూమి యందు 15 మార్లు కుక్కగా జన్మించింది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవార దినమున పగలంతా ఉపవాసము చేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండలమును జూచి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారము రాత్రి విప్రుడి చేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుమని పలికెను. ఆ మాటలు విని బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో కూడిన వాడై, ఓ సునకమ్మ, మా ఇంటిలో ఏమి చేసితివి, రక్షింపమనుచున్నావు అని అడిగాను. కుక్క ఇట్లనను, బ్రాహ్మణోత్తమ వినుము, నేను పూర్వజన్మందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణ సంకరము చేసిన దానను, అన్య పురుషులను మరిగి నిజ భర్తను చంపితిని. ఈ విధి పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధల నుండి తిరిగి భూమిపై వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించి తిని చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము, విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకొని ఇట్లనియే, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష సమయం వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జాతి స్మృతి కలిగినది. ఆ మాట విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్రుణ్ణి అడిగాను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యము కుక్కకు దారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాకృతయై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదు. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తముందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము. ఇది స్కంద పురాణే కార్తీక ద్వితీయోధ్యాయ సమాప్తః.